హాయ్ డాల్ డాల్ సీజన్ 1 తెలుగు రివ్యూ. ఈ సీజన్ 1 అనేది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. సైకోపాత్కి సంబంధించిన సీజన్. మరి ఈ సీజన్ ఎలా ఉందని చెప్పి రివ్యూ అయితే డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే మీకు దొరుకుతుంది. అందరూ చెప్పేది నేను కూడా చెప్తున్నాను. మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇంకా మీకు వీలైనట్టయితే హైప్ బటన్ కూడా నొక్కండి. ఇక లాగ్ లేకుండా అయితే రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. డాల్ డాల్ సీజన్ 1 తెలుగు రివ్యూ. ప్రతి ఒక్క సిరీస్లోను, సీజన్స్లోను అండ్ మూవీస్లోను ఉన్నట్టే ఈ సీజన్లో కూడా పెద్దగా కొత్తగా ఏమీ లేదు. సైకో కిల్లర్కి సంబంధించిన సిరీస్ అనమాట ఈ సిరీస్ అయితే. ఇంకా సైకో కిల్లింగ్ అంటే మీకు తెలియంది ఏమీ లేదు. చాలా మూవీస్లో, సిరీస్లో ఆల్రెడీ చూసిందే. సైకో కిల్లింగ్ అంటేనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఏదో హిస్టరీలో ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి వీళ్ళు దాన్ని మోటివ్గా తీసుకొని మర్డర్స్ అనేది చేస్తూ ఉంటారు. అన్ని మూవీ సీజన్స్లో కూడా ఇది కూడా ఉంటుంది అనమాట. కాకపోతే విలన్ అయితే ఎవరైతే సైకో ఉన్నారో వాళ్ళనైతే ఒక ఫస్ట్ 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ తర్వాత అయితే రివీల్ అనేది చేసేస్తారు. క్లైమాక్స్ వరకు కూడా అదేంటిది ఇంట్రెస్ట్ అనేది పెంచే ఛాన్స్ ఉంటుంది. అంటే విలన్ ఎవరు, సైకో ఎవరు అనేది చెప్పి అలా అయితే ఉండదన్నమాట. ఫస్టే రివీల్ చేసేస్తారు. కాకపోతే ఏంటంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఉంటుందని అనుకునేవారేమో, అది కూడా ఏముండదు. ఇక్కడ క్లీన్గా అనమాట మొత్తం సిరీస్ అయిపోయే వరకు కూడా కిల్లర్దే పై చేయిలా ఉంటుంది. పోలీసులది అయితే పెద్దగా పై చేయి ఏమైతే నాకైతే కనబడలేదు. పోనీ ఏమైనా కొత్త కిల్లింగ్స్, కొత్తగా వెరైటీగా ఏమైనా చంపుతారు, అదైనా గ్రిప్పింగ్గా ఉంటుందంటే అది కూడా పెద్ద గ్రిప్పింగ్ ఏమి ఉండదన్నమాట. ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో చూసినట్టే. కాకపోతే ఏంటంటే ఆ నోట్లో ఏదో ఒకటి, ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైంది మనీయా, లేకపోతే సెల్ ఫోనా, లేకపోతే వేరే అనమాట. వాళ్ళని చంపినప్పుడు వాళ్ళ నోట్లో ఏదో ఒకటి ఊపిరాడకుండా కుక్కేస్తారు. కుక్కేసిన తర్వాత చేయి అనేది కట్ చేసి అయితే చంపేస్తారు. ఇందులో నేనైతే ఏమైనా రివీల్ చేసేసావా మర్డర్స్ అంటే ఫస్ట్లోనే చూపించేస్తారు. అది రివీల్ చేయడానికి ఏమి ఉండదు. కాకపోతే ఒక థ్రిల్లింగ్ అనేది ఈ సిరీస్లో అయితే కొంచెం మిస్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే మంచి గ్రిప్పింగ్గా నడుస్తుందండి. కానీ తర్వాత ఒక మొత్తం 7 ఎపిసోడ్స్ ఇవైతే మళ్ళీ ఒక 2-3 ఎపిసోడ్స్ అయితే కొంచెం డల్గా ఉంటుంది. ఏదో ఫ్లాష్ బ్యాక్ అంటారు, ఇది అంటారు, మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు. నేనైతే ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పి సిరీస్ అయితే ఓపెన్ చేశాను. నేను అనుకున్నంత ఇంట్రెస్ట్గా అయితే ఏం అవ్వలేదు. అలాగని మరీ పూర్గా కూడా లేదనమాట. ఖచ్చితంగా ఓటీటీలో కాబట్టి ఒక్కసారి అయితే చూసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు సైకో కిల్లర్ అనే వాళ్ళు ఉంటారు కదా, అయితే వాళ్ళు క్లైమాక్స్ వరకు ఒకటే రేస్లో ఉంటారనమాట. అయితే క్లైమాక్స్లో ఏమైనా ఆడియన్స్కి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమైనా ఒక క్లైమాక్స్ను ఒక మంచిగా గుడ్ ఫీల్గా డిజైన్ చేస్తారు. ఆడియన్స్ సాటిస్ఫాక్షన్, అబ్బా ఓకేరా మంచిగా బాగా అయ్యింది అనుకున్నట్టయితే అలా కూడా ఏమి ఉండదు అనమాట. క్లైమాక్స్ కూడా ఎక్కడో వెళ్తే అనిపించింది నాకైతే. ఇంకొంచెం మంచిగా డిజైన్ చేసి ఉండాల్సిందేమో అనుకున్నాను. కానీ ఆ మర్డర్కి సంబంధించి ఆ విజువల్స్ మాత్రం కొంచెం భయంకరంగానే చూపిస్తారు. అంటే మోటివ్, అంటే చాలా మూవీస్లో ఏదైతే మోటివ్ ఉంటుందో అదే మోటివ్ ఉంటుంది. కాకపోతే పెద్దగా మనకి ఇదేనా ఇలాగే చంపుతారా ఓకే అని అనిపిస్తుంది. కాకపోతే ఆ మర్డర్ సీన్స్ అంటే ఆ ఏరియాస్ అనేవి రియలిస్టిక్గా ఉంటాయి అనమాట. ఆ విషయంలో మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీస్, ఈ సీజన్కి సంబంధించి. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఇంతకు మించి ఎక్కువ చెప్పినా సరే నా టైం బొక్క, చూసేవాళ్ళు మీ టైం కూడా బొక్క అనమాట. ఇక లేట్ లేకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ రివ్యూస్, మోర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్